పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దేవుని యొక్క వాక్య సందేశానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నిర్గమకాండము 23వ అధ్యాయము 20, 21 వచనములు మరియు 23వ వచనము. దేవుడైన యావే ఇశ్రాయేలు ప్రజలతో ఇట్లు పలికెను, మీరు బయలుదేరిపోవునప్పుడు త్రోవలో మిమ్ము కాపాడుచు నేను సిద్ధము చేసిన చోటుకి మిమ్ము చేర్చుటకు నా దూతను మీకు ముందుగా పంపుదును. అతని పట్ల భయభక్తులు కలిగి అతడు చెప్పిన మాటలెల్లా శ్రద్ధగా వినుడు. మీరతనికి ఎదురు తిరగకుడు. అతడు నా పేరిట వ్యవహరించువాడు కావున మీ తప్పును మన్నింపడు. నా దూత మీకంటే ముందుగా వెళ్ళి అమోరీయులు, హెత్తీయులు, పెరిస్సీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు వసించు చోటికి మిమ్ము కొనిపోవును. నేను వారిని రూపుమాపుదును. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకున్నాం. క్రొత్త సంవత్సరాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు, ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రాలు, వందనాలు. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, దేన్నైనా కానీ నూతనంగా ప్రారంభించినప్పుడు, క్రొత్తగా దేన్నైనా ప్రారంభించినప్పుడు మనలో ఒకలాంటి సంతోషం ఉంటుంది, మరొకలాంటి భయం కూడా ఉంటుంది. సంతోషం ఎందుకంటే కొత్తొక వింత పాతక రోత అని ముందు తెలుగులో సామెత. క్రొత్తదనం సంతోషాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా ఒకలాంటి భయం ఎందుకు ఉంటుందంటే ఈ క్రొత్త ప్రదేశములో, ఈ క్రొత్త ఉద్యోగములో, ఈ నూతన వివాహములో, ఈ నూతనమైనటువంటి వ్యాపారములో నేను ఎలాగా రాణించగలను? ఈ సందర్భంలో ప్రియులారా, మనందరము కూడా కోరుకునేటువంటిది మనకి ఒక తోడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ తోడు కూడా అన్నీ తెలిసిన వాడైతే ఇంకా దానికి మించింది లేదు. ఒకలాంటి ధైర్యం, ఒకలాంటి బలం మనకి. కాబట్టి ప్రియులారా, ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటే మనందరితోటి కూడా దేవుడు వాగ్దానకరంగా ఈనాడు ఈ సందేశాన్ని ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? నిర్గమకాండము 23వ అధ్యాయం 20వ వచనములో, దేవుడైన యావే ఇశ్రాయేలు ప్రజలతో మీరు బయలుదేరిపోవుచున్నప్పుడు త్రోవలో మిమ్ము కాపాడుచు నేను సిద్ధపరిచిన చోటుకి మిమ్ము చేర్చుటకు నా దూతను మీకు ముందుగా పంపెదను అని పలుకుతున్నాడు. ఈనాడు దేవుడు కూడా నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకున్న మనతో అంటున్నాడు, బిడా భయపడకు, నీకు తోడుగా నా దూతను నీకు ముందుగా పంపిస్తాను. నీకు తోడుగా ఉండడానికి నా దూతను ఈ సంవత్సర కాలమంతా కూడా నీతో ఉంచుతాను. నువ్వు ధైర్యంగా ఉండో, నేను నీకు తోడుగా ఉంటాను నా దూత ద్వారా అని పలుకుతున్నాడు. ప్రిలారా, దేవుని యొక్క తోడ్పాటు మనకుంది కాబట్టి మనం భయపడనవసరం లేదు. ధైర్యంగా, సంతోషంగా ఈ నూతన సంవత్సరాన్ని ముందుకు కొనసాగించాలి. ఒకానొకసారి ఒక వ్యక్తి కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అది వర్షాకాలం. కారులో ప్రయాణం చేస్తూ తార్ రోడ్డు మిగించబడి కొంచెం దూరం పొలాల మధ్యలో ఘాట్ రోడ్డు, మట్టి రోడ్డు, కొంచెం గులకరాళ్లతోటి వేసినట్టు రోడ్డు మీద ప్రయాణం చేయవలసి వచ్చింది. వర్షం కురిసింది కాబట్టి సడన్గా ఆ కారు ఆ మట్టి రోడ్డు మీద ఉన్న బురదలో కూరుకొని పోయింది, దిగబడిపోయింది. ఎంతగా ప్రయత్నం చేసినా కానీ ఆ కారు బయటికి రావడం లేదు. కాబట్టి ఆ రోడ్డును వెళ్ళే వాళ్ళు ఒకళ్ళిద్దరు ప్రయత్నం చేశారు ఆ కారును నెట్టడానికి, అదేవిధంగా ముందుకు తొయ్యటానికి, కానీ ఆ బురదలో నుంచి బయటికి రావటల్లా. అంతలోకే ఆ రోడ్డు ప్రక్కనే ఒక వ్యక్తి ఒక బక్క చిక్కినటువంటి ఎద్దుతోటి వ్యవసాయం చేస్తూ ఉన్నాడు, ఒక పేద రైతు. ఆ రైతు వచ్చి, అయ్యా, నా ఎద్దు సహాయంతో నీ యొక్క కారుని బయటికి లాగుతాను అని చెప్పాడు.
ఈ కారు యజమాని ఒక్కసారి నవ్వి, అది అసలే బక్కచిక్కిన ఎద్దు, నిన్ను చూస్తే కూడా బక్కచిక్కినోళ్ళలాగున్నావు, నువ్వు నాకేం సహాయం చేస్తావయ్యా అని చెప్పాడు. అయ్యో అలా అనకండి, నేను తప్పనిసరిగా మీకు సహాయం చేస్తాను, నా ఎద్దు చాలా బలమైనటి ఎద్దు, తప్పనిసరిగా లాగివేస్తుంది, మీకు సహాయంగా ఉంటుంది అని చెప్పాడు. సరే, నీ సహాయం నేను తిరస్కరించకూడదు కదా, నీ సహాయం చేయగలిగినంత వరకు చెయ్యు అని చెప్పాడు. ఆ ఎద్దుని తీసుకుని వచ్చాడు. ఎదురుగా ఉన్నటువంటి కారుకి ఎదురుగా బంపర్కి ఇనప రాడ్డుకి తాడు కట్టాడు. ఎద్దును కట్టిన తర్వాత ఆ ఎద్దుకు ఒక పేరు పెట్టుకున్నాడు. ఈ ఎద్దుని సాకేటువంటి వాడు ఆ ఎద్దుకి రాముడు అని పేరు పెట్టుకున్నాడు. వెంటనే తాడుకి ఆ కారును కట్టి దాని మెడ మీద పెట్టి, రాముడు కదలరా, కదులు అని చెప్పిన తర్వాత వెంటనే ఈ రైతు అన్నాడు, అరే భీముడు, ఒరే రాముడు, అదేవిధంగా ఒరే రంగడో, మీరేం చేస్తున్నారా, మీరు కూడా కదలండి, కదిలి ఆ కారును బయటికి లాగండి అనని ఆ గట్టిగా అరిసేసరికి ఆ బక్క చిక్కిన ఎద్దు ఒక్క కుదుపుతోటి కారును సక్రమంగా రోడ్డు మీద తీసుకొని వచ్చి పెట్టింది. చాలా సంతోషం, చాలా ఆనందం. వెంటనే ఈ కారు యజమానికి ఒక డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి, అదేంటయ్యా అక్కడున్న ఎద్దు ఒకటే కదా, అక్కడైతే 10 ఎడ్లులాగా ఉన్నట్టు అన్ని పేర్లు 10 ఎడ్ల పేర్లు చదివావు నువ్వు, నాకు ఆ పేర్లన్నీ రావట్లేదు, భీముడు సోముడు రంగడు అని చదివావు అనేసరికే, అదా మీకు తెలియదులే అయ్యగారు, ఏంటంటే నా ఎద్దు బక్క చిక్కిందే కాదు, నా ఎద్దు కళ్ళు కూడా లేవయ్యా, నా ఎద్దు గుడ్డిదయ్యా, కానీ నా ఎద్దు చాలా మంచిదయ్యా అని చెప్పి ఈ విధంగా అన్నాడు. మనిషికి మనిషి తోడున్నట్లే జంతువు కూడా జంతువు తోడుంటే ఎక్కడ లేనటువంటి బలం వస్తుందయ్యా. కాబట్టే ఆ ఎద్దుకి పక్కన ఏ ఎద్దులు ఉన్నాయో తెలియదు, ఉందా లేదని తెలియదు, కాబట్టి 10 పేర్లు చెప్పి ప్రక్కన ఇంకా ఎడ్లున్నాయి, దానికి తోడుగా తాను ఒంటరిదే కాదు అని చెప్పగానే దానికి 1000 ఏనుగుల బలం వస్తుంది, ఆ బలంతో లాగివేసింది అని చెప్పాడు. క్రీస్తునందు యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మోగజీవి అయినటువంటి ఆ ఎద్దే తనకు తోడు ఎవరో ఉన్నారని ఊహించుకొని అంత ధైర్యంగా ముందుకు నడవగలిగింది ప్రియులారా. మరి నీవు నేను అన్నీ చూడగలిగినటువంటి వారం, అన్నీ తెలుసుకోగలిగినటువంటి వారం, అన్నీ కలిగినటువంటి జ్ఞానం ఉన్నటువంటి వారం, మరి మనం దేవుని గురించి తెలుసుకోవద్దా? ఆయన అంటున్నాడు పదే పదే, నా దూత మీకు తోడుగా ఉంటాడు, మీరు భయపడని అవసరం లేదు, మిమ్ము సురక్షితంగా సులభంగా ముందుకు నడిపిస్తాడు అని చెబుతున్నాడు. ఇంకెందుకు మనం భయపడాలి? ప్రియులారా, నేను ఎప్పుడు చెప్పే మాట ఏమిటి అంటే, భయానికి మించినటువంటి దయ్యం లేదు, ధైర్యానికి మించినటువంటి దేవుడు లేడు అంటారు ఉపమానంగా. ఈనాడు దేవుడే స్వయంగా నా దూత మీకు తోడుగా ఉంటుంది అని పలుకుతున్నాడు. ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా మనకున్న భయాలని, మనకున్న ఆందోళనని దేవుని చేతుల్లో ఉంచుదాం ప్రియులారా, ఆయనకు అప్పగించుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయనను ముందుకు నడిపించమని ఆ దేవాతి దేవుని ప్రార్థన చేసుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. వాక్యం చదువుకుంటే నిర్గమకాండము 23వ అధ్యాయం 20వ వచనములో, మీరు బయలుదేరి పోవుచున్నప్పుడు త్రోవల్లో మిమ్ము కాపాడుచు నేను సిద్ధపరిచిన చోటుకు మిమ్ము చేర్చుటకు నా దూత మీకు ముందుగా పంపిస్తాను. దేవుడు తన బిడ్డల మీద ఉన్నటువంటి వాత్సల్యం వలన, దేవునికి మన మీద ఉన్నటువంటి ప్రేమ కారణంగా మనం ఒంటరి వారిగా ఈ నూతన సంవత్సరానికి పంపించటం లేదు. మనకు తోడుగా ఉండడానికి, మనకి ఆదరువుగా ఉండటానికి, మనకు బలంగా ఉండటానికి, అన్నిటికంటే ముఖ్యంగా మనకు మార్గాన్ని చూపించటానికి, తన స్వరము ద్వారా మనల్ని సరిచేయటానికి మనకు తన దూతని తోడుగా పంపిస్తానంటున్నాడు పిల్లారా. ఆశ్చర్యం ఏంటంటే, నా దూతను మీకు తోడుగా పంపిస్తానన్నటువంటి దేవుడు తరువాత ఏమంటాడంటే, నేనే మీకు తోడుగా ఉంటాను అని పలుకుతాడు పిల్లారా. ఒకసారి వాక్యాన్ని చదువుకుంటే నిర్గమకాండం 13వ అధ్యాయము 21వ వచనములో, పగలు త్రోవను చూపు మేఘస్తంభముగాను రాత్రి వెలుగునిచ్చు అగ్నిస్తంభముగాను ప్రభువు ఇశ్రాయేలు ప్రజల ముందు నడచను. ఏం చేశాడంటే అండి, పగలు తన ప్రజలకి ఎండ వలన బాధ కలగకుండా,
రాత్రి చీకటి వలన అపాయాలు కలగకుండా పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వెలుగు స్తంభమై తన ప్రజలకి తానే ముందుగా నడచను. ఆయనే తోడుగా ఉంటున్నాడు పిల్లారా. ఆ విధముగా వారు పగలు రాత్రి ప్రయాణం చేస్తారు. పగలు మేఘస్తంభము కానీ రాత్రి అగ్నిస్తంభము కానీ ఇశ్రాయేలు ముందు కదలి నడిచిపోవుట మానలేదు. ప్రియులారా, 365 రోజుల పాటు మనం ప్రయాణం చేస్తుండగా దేవుడు ఈనాడు అంటున్నాడు, నేను ఏ విధముగా నా బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా నడిచానో అదే విధముగా నేను మీకు ముందుగా నడుస్తాను అని పలుకుతున్నాడు. మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు, మనకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, గత సంవత్సరం అంతా నీవు దేవుని మీద ఒకవేళ విశ్వాసం లేకుండా దేవుడు నాకు తోడుగా ఉన్నాడా అని భయముతోడు జీవించి ఉన్నట్లయితే ఈ నూతన సంవత్సర ప్రారంభ దినాలలో దేవుడు నీతో పలికే మాట ఏమిటి అంటే, నేను నీకు తోడుగా ఉంటాను, నా దూత నీకు తోడుగా ఉంటుంది, నీవిక భయపడవలసిన అవసరము లేదు అంటున్నాడు. అదేవిధంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయములో దేవుడు మరొకసారి 8వ వచనములో ఈ రీతిగా పలుకుతున్నాడు పిల్లారా. ఏమంటున్నాడంటే, ప్రభువే మీకు ముందుగా నడచును, ప్రభువే మీకు ముందుగా నడచును ఒక నాయకుడిగా. అతడు మీకు బాసట అయి ఉండును, మీకు తోడుగా ఉండును. బాసట అంటే పర్యాయ పదం, తోడుగా ఉండును. అతడు నిమ్ము చెయ్యి విడిచువాడు కాడు, నీవు భయపడవలదు, బెండు పడిపోవలదో. ఎంత చక్కటి మాటలు ప్రియులారా. ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా ప్రభువే మీకు తోడుగా ఉండును, నాయకుడిగా ఉంటాడు. అతడు నీకు బాసట అయి ఉండును, తోడుగా ఉండును. అతడు నీ చెయ్యి విడిచువాడు కాడు, నీవు భయపడవలదు, నిరుత్సాహము చెందవలదు. ప్రియులారా, మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ప్రారంభంలో చెప్పినట్టు ఉపమానములో ఆ ఎద్దుకి మరొక 2 ఎద్దులు తోడుగా ఉన్నాయి, తన తోటి ఎద్దులు తోడుగా ఉన్నాయి అనగానే ఎంతో బలం వచ్చింది, ఆ బలంతో లాగి పడవేసింది. ఈనాడు ప్రియులారా, మనకు సముజ్జి అయినటువంటి వాడు కాదు, సకలాన్ని కలుగజేసినటువంటి సర్వశక్తిమంతుడే వాగ్దానం చేస్తున్నాడు. ఆడిన మాట తప్పువాడు కాడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండువాడు. భూమి ఆకాశంలో నశించినా కానీ తన మాటల్లో ఒక పొల్లు కూడా నెరవేర్చబడకుండా నశించదు అని పలికినటువంటి దేవుడు అంటున్నాడు ఈ రోజున, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు ముందుగా ఉంటాను, నీకు ముందుగా ఉండి నడిపిస్తాను, నిన్ను నడిపించువాడను నేనే అని పలుకుతున్నాడు. నీవు భయపడవలదు, నిరుత్సాహపడవలదు అంటున్నాడు. అయితే ప్రియులారా, దేవుడు మీకు తోడుగా ఉంటాను, మీరు భయపడవలదు, నిరుత్సాహపడవలదు, మేము ముందుగా ఉండి నడిపిస్తాను అని పలికి ఏమంటున్నాడు? ఇప్పుడు ఒక మాటని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. తోడుగా ఉంటాడు, బలపరుస్తాడు, దృఢపరుస్తాడు. కానీ ఇక్కడ ఒక షరతు ఉంది ప్రియులారా, ఒక కట్టుబాటు ఉంది ప్రియులారా. ఏమిటి అది? మనము ఆయన స్వరాన్ని వినాలి, ఆయన వాక్యానుసారముగా జీవించాలి, ఆయన వద్దనే ఉండాలి, ఆయన దగ్గరగా ఉండాలి. మనం వాక్యాన్ని చదువుకుంటే నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనములో, మీరు బయలుదేరి పోవుచున్నప్పుడు త్రోవలో మిమ్ము కాపాడుచు నేను సిద్ధము చేసిన చోటుకు చేర్చుటకు నా దూత మీకు ముందుగా పోవును. అతని పట్ల భయభక్తులు కలిగి అతను చెప్పిన మాటలల్లా శ్రద్ధగా వినుడు. జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా. మనకు ముందుగా నడుస్తాడో, మనం భయపడవలసిన అవసరం లేదో. ఆయన ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడో, మనకు తోడుగా ఉంటాడో. కానీ మనతోటి ఏమంటున్నాడు? ఆయన చెప్పిన మాటలలో శ్రద్ధగా వినుడు. మీరు అతనికి ఎదురు తిరగకండి, అతడు నా పేరిట వ్యవహరించువాడు కనుక అతడు మీ తప్పులను మన్నించడు. జాగ్రత్తగా ఉందాం ప్రియులారా. నిజమే, ఆయన మనకు తోడుగా ఉంటాడు. నూతన సంవత్సరం మనం చేయాల్సింది ఏమిటి? ఒక ఒడంబడిక చేసుకున్నప్పుడు, ఒక నిబంధన చేసుకున్నప్పుడు, నిబంధనలో ప్రియులారా ఇద్దరికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉంటాయి. దేవుడు మనతో ఒక నిబంధన చేసుకుంటున్నాడు ఈ రోజున.
ఒక వడంబడిక చేసుకుంటున్నాడు. ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలతో చేసుకున్నట్లుగా ఈ సంవత్సరం అంతా కూడా ఈ 365 రోజుల పాటు కూడా నేను మీతో ఉంటాను, నా దూత మీతో ఉంటుంది, మిమ్ము కాపాడుతుంది, మిమ్ము దీవిస్తుంది. బాగుంది, చాలా సంతోషం, ఆనందింపదగినటువంటి విషయం. కానీ దేవుడు మన నుండి కూడా ఏమంటున్నాడంటే, నీవు నా స్వరమును వినుము, నా యొక్క వాక్యానుసారముగా జీవించు. చాలా ముఖ్యమైనటువంటి మాట ప్రియులారా. ద్వితీయోపదేశ కాండములో 30వ అధ్యాయములో ప్రియులారా 15వ వచనములో, మేలును కీడును, జీవమును మరణమును నేడు నేను మీ ముందుంచుచున్నాను. ఈనాడు నేను మీకు విధించినటువంటి ప్రభువాజ్ఞలు పాటింతురేని, అతనిని ప్రేమించి అతనికి విధేయులై అతని శాసనములల్లా నెరవేర్తురేని మీరు పెంపు చెంది పెద్ద జాతిగా ఆశీర్వదించబడతారు. ప్రియులారా, చాలా స్పష్టంగా ఉంది దేవుని యొక్క వాక్యం. ఈ నూతన సంవత్సర ప్రారంభ దినాలలో ఏమంటున్నాడు? మీరు దేవుని యొక్క ఆజ్ఞలను పాటింతురేని, ఆ దేవుని ప్రేమించి అతని ఆజ్ఞలకు విధేయులై అతని శాసనములను నెరవేర్తురేని మీరు ఆశీర్వదించబడి పెద్ద జాతిగా దీవించబడతారు. మీరు స్వాధీనము చేసుకోబోవు గడ్డ మీద ప్రభువు మిమ్ము దీవిస్తాడు అని పలికి ఒక మాట దేవుడు అంటున్నాడు. పిల్లారా, ఏమింటున్నాడంటే, ఈ నూతన సంవత్సర ప్రారంభంలో దేవుడు మీ ముందు దీవెన, ఆశీర్వాదము, జీవము, కృప ఉంచుతున్నాడు. ఒకవైపున మరణము, శాపము, అదేవిధంగా కీడు ఉంచుతున్నాడు. మీ చేతుల్లో ఉంది. నీవు దీవెన తీసుకోవాలనుకుంటున్నావా? ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటున్నావా? దేవునికి కృప తీసుకోవాలనుకుంటున్నావా? లేక దేవుని నుంచి దూరం అయిపోయి దేవుని ఆజ్ఞలు పాటించకుండా కీడుని, అపకీర్తిని తెచ్చుకోవాలనుకుంటున్నావా? మరణాన్ని తెచ్చుకోవాలనుకుంటున్నావా? వాక్యం పలుకుతుంది పిల్లారా. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయము 19వ వచనములో, నేడు నేను భూమి ఆకాశముల సాక్ష్యముగా పిలిచి చెప్పుచున్నాను, జీవమును మరణమును, ఆశీస్సును శాపమును మీ ఎదుట ఉంచితిని. కనుక జీవమును ఎన్నుకొని మీరు మీ సంతానము బ్రతికిపొండు. మీరు ప్రభువును ప్రేమింపుడు, అతనికి విధేయులు కండు, అతడే మీకు జీవమని విశ్వసింపుడు. అప్పుడు మీరు చిరకాలము జీవింతురు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానకరమైన సందేశాన్ని ఆలకిస్తున్న ప్రియమైన బిడ్డ, దేవుడు నీ నుండి నా నుండి కోరుకునేది ఒకే ఒకటి, ఆయన స్వరాన్ని ఆలకించాలి. ఆయన యొక్క వాక్యానుసారముగా జీవిస్తే చాలు. ఆయన అంటున్నాడు, నేను మీకు తోడుగా ఉంటాను, మేము అభివృద్ధి చేస్తాను, మేము ఆశీర్వదిస్తాను, మీకు జీవాన్ని, కృపని, దీవెనను ప్రసాదిస్తానని పలుకుతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం ప్రియులారా. ప్రభువుని వేడుకుందాం. అయ్యా, నీవు మాకు వాగ్దానం చేసినట్లుగా మీరు మాకు తోడుగా ఉండండి, మీ దూతను మాకు తోడుగా పంపించండి. మేము ఏ కార్యము చేసినా, ఎక్కడికి వెళ్ళినా మాకు ముందుగా వెళ్ళండి, మా కార్యాన్ని మీరు ముందుగానే జరిపించండి. అదేవిధముగా మేము కూడా మీకు నమ్మక పాత్రమైన బిడ్డలుగా, నీ బిడ్డలుగా, నీ గొర్రెలుగా జీవించటానికి కావాల్సిన శక్తిని, ఆశీర్వాదాన్ని, అనుగ్రహాన్ని, ఆత్మను మాకు ప్రసాదించు తండ్రి అని ఆ దేవాది దేవుని ఈ నూతన సంవత్సర ప్రారంభములో తలలు వంచి వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మాకు తోడై నడిచేటువంటి దేవుడా, మాకు తోడుగా, మాకు ముందుగా మీ దూతను పంపేటువంటి గొప్ప దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఓ ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు మాకు వాగ్దానం చేసి ఉన్నారయ్యా. ఈ సంవత్సర కాలమంతా, మా జీవిత కాలమంతా మీరు మాకు ముందుగా నడుస్తానని, మాకు తోడుగా ఉంటానని, మమ్మ ఆశీర్వదిస్తామని, మమ్మ బలపరుస్తామని, నీ కృపలతో మమ్మ నింపుతామని మీరు వాగ్దానం చేశారు. మీ వాగ్దానాలు మాకు నెరవేరునుగాక, మీ దీవెనలు మాకు సమృద్ధిగా అందునుగాక, మా కుటుంబాలు మీ హస్తాల కింద భద్రపరచబడునుగాక, మా కుటుంబాలు మీ రెక్కల మాటను భద్రపరచబడునుగాక. మీకు స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా ప్రభువా, మేము మా జీవితాలలో నీ స్వరాన్ని ఆలకిస్తూ నీ వాక్యానికి లోబడి జీవించటానికి కావలసినటువంటి నీ పరిశుద్ధాత్మ శక్తిని, నీ జ్ఞాన వరాన్ని, నీ ఆత్మీయ బలాన్ని మాకందరికి దయచేయండి. ఓ ప్రేమమయుడా,
ఈ నూతన సంవత్సర ప్రారంభ దినాలలో ఉండగా నీ బిడ్డల యొక్క వాక్యాన్ని ఆలకిస్తుండగా వారందరిని దీవించండి, ఆశీర్వదించండి. మీరిప్పుడు నీ యొక్క వాక్యములో వాగ్దానం చేసినటువంటి ప్రతి వాగ్దానాన్ని ప్రభువా నీ బిడ్డల జీవితంలో నెరవేర్చండి తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా నీ బిడ్డలను నీ యొక్క వాక్యానుసారముగా జీవిస్తూ నీ ఆరాధనలో పాల్గొంటూ నీకు చేరువలో నీకు దగ్గరగా నిన్ను అంటి పెట్టుకొని ఉండే బిడ్డలకు వారిని దీవించండి. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డల ప్రభువా నూతన సంవత్సరంలో మంచి ఆరోగ్యముతో దీవించండి. ప్రత్యేకమైన రీతిలో కుటుంబాలలో శాంతి సమాధానం లేక గత సంవత్సరం అంతా కూడా వేదనతో ఉన్నటువంటి వారికి ఈ నూతన సంవత్సరంలో ప్రభువా శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని సమృద్ధిగా దయచేయండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఈనాడు మా కొరకు ప్రార్థన చేయండి స్వామి అని ఈ వీడియో క్రింద ఏ బిడ్డలైతే నూతన సంవత్సరంలో వేడుకుంటున్నారో వారందరిని కూడా దీవించమని, ఆశీర్వదించమని, వారికి కావాల్సినటువంటి ఉద్దేశాలను దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీకందరికీ కూడా ప్రభునామములో దీవెనలు, ఆశీర్వాదాలు. ఈ నూతన సంవత్సరం నాదొక మనవి, ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి దయచేసి. నేను మాత్రమే వాక్యం బోధించటం కాదు, ఈ ఆశీర్వాదాలు మనతో ఆగిపోకూడదు ప్రియ, ఈ దేవుని యొక్క కోరిక కాదు. దయచేసి 10 మందికి షేర్ చేయండి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఈరోజు నేను మీతో చెప్తున్నాను, ఈ వాక్యం మరొక 10 మందికి అందాలంటే మీరు చేయగలిగినట్టు మరొక పని ఒకటి ఉంది. ఏమిటి అంటే సింపుల్గా లైక్ చేయండి ఈ వీడియోని. అక్కడ థమ్స్ అప్ ఉంటుంది కదా, దాన్ని లైక్ చేయండి. అక్కడ లైక్ చేస్తే చాలట ఎక్కువ మందికి వెళ్ళే అవకాశం ఉందట. దయచేసి వాక్యం, నేను బోధించేటువంటి దేవుని యొక్క వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుందంటే తప్పనిసరిగా లైక్ చేయటానికి ఒక చిన్న మెసేజ్ని, ప్రైజ్ ద లార్డ్, లేకపోతే మీకున్నట్టు కోరికలను మెసేజ్లు పైకి పెట్టడానికి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా ఈ సంవత్సరం అంతా కూడా మీకోసం ప్రార్థన చేస్తాను, మీరు నా కోసం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్ము, మీ కుటుంబాలను, మీకున్న సమస్తాన్ని కూడా చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ ఆల్ దట్ యు హ్యావ్, యువర్ ఫ్యామిలీస్ అండ్ యువర్ చిల్డ్రన్ and all your jobs and all that you are doing. May God bless you abundantly. Amen.